హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రావాలంటే ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి కాబట్టి చంక కింద నుంచి ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 8 వచ్చింది. 8 మీద 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి. అప్పుడు 9 ఇంచులు అవుతుంది కదా, 9 రెళ్ళు 18 అవుతుంది. సేమ్ అదే విధంగా నడుము దగ్గర కూడా ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. తర్వాత హైట్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. హైట్ అయితే నాకు 14 ఇంచీలు వచ్చింది. దాని ప్రకారంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ 9 ఇంచీలు వచ్చింది కదా, తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుము దగ్గర పట్టీ కోసం ఖర్చులకి 1/2 ఇంచీ వరకు మార్కింగ్ చేసుకోవాలి. కిందన అదొక లైన్ గీసుకోవాలి స్కేల్ పెట్టుకొని. తర్వాత మనకి బ్లౌజ్ పొడుగు 14 ఇంచులు వచ్చింది కదా, 14 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు ఖర్చుల కోసం కూడా పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అటు సైడ్ కూడా 14 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చులకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పైన బ్లౌజ్ పెట్టుకొని నడు లూజ్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుము దగ్గర నుంచి చంక పొడుగు ఎంత హైట్ ఉందో మనం చూసుకొని బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర కూడా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత పైన కూడా ఒక లైన్ గీసుకోవాలి స్కేల్ పెట్టుకొని. తర్వాత నెక్ 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్కి ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎంత ఉంటుందో అంతే పెట్టాలి. తర్వాత షోల్డరు ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంది ఎంత పొడుగు ఉందో టేప్ పెట్టుకుని కొలుచుకోవాలి. 5.5 వచ్చింది. కిందన కూడా సేమ్ 5.5 వరకు పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ మార్కింగ్ చేసుకుని అటువైపు కూడా సేమ్ అదే 5.5 వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో లైన్ గీసుకోవాలి మళ్ళీ. తర్వాత చంక దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని అదొక స్ట్రైట్గా లైన్. తర్వాత ఆ లైన్ ప్రకారంగా మనం కారు స్కేల్ పెట్టుకొని రౌండ్గా గీసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ కొలుచుకోవాలి. మనకి 8 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆది బ్లౌజ్ ప్రకారంగా నెక్ పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. పైన మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత మనం స్కేల్ పెట్టుకొని మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. పార్ట్ నెక్ పెట్టమన్నారు కస్టమర్ కాబట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారంగా పార్ట్ నెక్ రౌండ్గా గీసుకోవాలి. పార్ట్ నెక్ పెడుతున్నాం కాబట్టి మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా రౌండ్గా గీసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే కొంచెం ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, సేమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు సేమ్ కావాలన్నారు. సేమ్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే సైజు కావాలన్నారు. అందుకని సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారంగానే రౌండ్గా గీసుకున్నాను నేను. తర్వాత మనం చేసుకున్న మార్కింగ్స్ అన్నీ అలాగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది బ్లౌజు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.